నేను ఎప్పుడైతే నవ్వుకుంటున్నా సంతోషంగా ఉన్నాను అని అనుకుంటానో ఆ నెక్స్ట్ మూమెంటే దేవుడు నన్ను ట్రబుల్లోకి నెట్టేస్తాడు. ఐ లవ్ యూ సార్. అయితే నేను లేట్గా వెళ్ళినా కదా 11:30కి. అయితే హాస్టల్ వాళ్ళు ఏం చేశారు, నన్ను సస్పెండ్ చేసేసారు, వెళ్ళిపో అని చెప్పేసి అన్నారు. అయితే అప్పటికప్పుడు డస్టిన్కి ఫోన్ చేస్తే ఈ బ్రదరు దేవుడిలా వచ్చి రప్పమని నా లగేజ్ అంతా తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని పోయిండు. ప్రస్తుతానికి డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఆ పప్పీస్ చూడండి. వైట్గా ఉన్న పప్పి పేరు లాటీ, బ్రౌన్గా ఉన్నది కీ స్టోన్. లాటీ ఇంకా కీ స్టోన్. Chocolates with my Dustin brother. All chocolates. Making some good one. Hello, sir. And the light, moonlight is the crescenting moon. అయితే నైట్ తినడానికి టాకోబెల్ పోయినాము. అయితే చీప్ అండ్ బెస్ట్ ఫుడ్ ఎక్కడైనా తినాలి అనుకుంటే టాకోబెల్కి వెళ్ళండి. ఐ రికమెండ్. అయితే డస్టిన్ బ్రదర్కి స్టోన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉంది. ఇతను ఎంత హ్యాండ్సమ్ ఉంటాడు తెలుసా, హృతిక్ రోషన్ లా ఉంటాడు. అయితే లాటీకి ఏమైందంటే ఆ రోజు మెన్స్ట్రువల్ సైకిల్ జరుగుతుంది. ఇంకా దగ్గరికి రాలే నా దగ్గరికి ఆ రోజు నైట్. అమెరికన్ కల్చర్ గురించి నేను చాలా చెప్పాలి, చాలా తెలుసు నాకు. 3:34 అవుతుంది. అయితే నేను అన్న ఇట్లా హోటల్ బుక్ చేసుకుంటే ఒక నైటే కదా ఏం కాదులే అని అంటే, ఇక ఏమన్నాడంటే $120 హోటల్కి పెట్టే బదులు వ్యాన్లో పడుకున్నావు అనుకో, నీకు ఆ 120 చాలా యూజ్ అవుతాయి. ముందే నీకు ఇల్లు లేదు, ఇండియాకు పోవాలి ఎప్పటికైనా సరే అని చెప్పేసి అన్న అర్థం చేసుకుంటే ఇక నేను ఇక నైట్ అంతా ఇక వ్యాన్లో ఉన్నా. ట్రబుల్ అనేది నాకు ఇష్టం ఉండదు, బట్ ట్రబుల్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్ ఇట్. ఇక పొద్దున నల్ల పిల్లి కనిపించింది, వచ్చింది. ఇక పొద్దున టైం అవుతుంది, 7:30 అయింది. ఇప్పటికీ నాకు దేవుడి పైన ఇష్టం తప్ప నాకు ఎప్పటికీ కోపం రాదు. ఎందుకంటే నేను ఇంకా స్ట్రీట్స్ పైన పడుకోలేదు. కనీసము నా బాడీ కింద కనీసం ఏదో ఒకటి ఉంది, వ్యాన్లైనా పడుకుంటున్నా.